ఇవ్వాలి. అమలు చేయాలి 6 గ్యారెంటీల పథకాన్ని. అమలు చేయాలి 6 గ్యారెంటీల పథకాన్ని. అమలు చేయాలి 6 గ్యారెంటీల పథకాన్ని. అమలు చేయాలి. అమలు చేయాలి 6 గ్యారెంటీలను. అమలు చేయాలి 6 గ్యారెంటీలను. ప్రజా సమస్యలను ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి. రేషన్ కార్డులను ఇవ్వాలి. రేషన్ కార్డులను పెంచాలి. పెన్షన్లను పెంచాలి. పెన్షన్లను పరిష్కరించాలి. పట్టణంలో డ్రైనేజీ సమస్యలను ఇవ్వాలి. రైతుకు గిట్టుబాటు ధర. ప్రధానంగా 6 గ్యారెంటీలతో పాటు రైతాంగానికి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇంట్లో మంజూరు చేయాలి. ఇంటి విలువను 10 లక్షలకు పెంచాలని చెప్పి, అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000కు పెంచాలి. కొత్త వారి అర్హత కలిగినటువంటి కొత్త వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి, ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వారికి కొత్త ఇళ్లు వెంటనే ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే పంచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మిర్యాలగూడలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సిపిఎం పార్టీ గత 15 రోజుల నుంచి శాఖలలో సర్వే చేయమని చెప్పింది. ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని సర్వే చేశాం. ఆ సర్వే ప్రకారం అనేక మందికి ఇల్లు లేని పరిస్థితి, కిరాయికి ఉంటున్నారు. వాళ్ళకి వచ్చే కొద్ది వేతనంలో ఈ కిరాయికే సగం డబ్బులు పోతా ఉన్నాయి. అందుకని వారి జీవితం చాలా కష్టతరంగా ఉన్నది. మరి ఆ పరిస్థితిని మేము చూసాం. అలాగే చాలా మందికి పెన్షన్స్ లేవు, రేషన్ కార్డు లేవు. గత 5 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏమనంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పేరు మారిందా, పేరు మార్చుకోరు, ఇల్లు అల్లకోరి వాళ్ళకి ఇళ్ళకోరే చెప్తుంది తప్ప కొత్త రేషన్ కార్డు ఇంతవరకు ఇవ్వలేదు. అందుకంటే రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఆ రేషన్ కార్డులు ఇవ్వటం లేదు. అనేక మందికి రేషన్ కార్డు లేవు, వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ కూడా రాదు. వితంతు పెన్షన్ ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి ఈ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఇవ్వటం లేదు. అందుకని ఇల్లు లేవు. డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి పేరు చెప్పారు తప్ప అందరికి అనుమతి లేదు. అందుకనే ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన సంక్షోభం ఉన్నారు. జిఎస్టీలు, ట్యాక్సులు ఇవన్నీ కూడా తను సంపాదించే దాంట్లో 80% ట్యాక్సులకే పోతా ఉంది. అందుకని మీరు ఎన్ని బియ్యం ఇచ్చినా, ఎంత తెల్ల బియ్యం ఇచ్చినా, బియ్యం 1 బియ్యం 2 బియ్యం కాదు కదా, ఆ సన్న బియ్యమే ఉంటుంది. అందుకని వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారదు. కనీస వేతనాలు అమలు చేయమని చెప్తా ఉన్నాం. మీరు అమలు చేయకుండా ఇంకా తగ్గిస్తా ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వం కొన్ని ఇంత నిర్ణయిస్తే దానికన్నా తక్కువ మీరు నిర్ణయిస్తాం కనీస వేతనం. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని నుంచి బయటికి రావడానికి సిపిఎం పార్టీ గత 15-20 రోజుల నుంచి శాఖలలో సర్వే చేయమంటే ఆ సర్వేలో భాగంగానే మేము మళ్ళీ ఇవాళ ఎంఆర్ఓ కాడ ఈ కార్యక్రమం తీసుకున్నాం, పార్టీ ఇచ్చిన కార్యక్రమం ప్రకారం. అందుకనే మనం ఇక్కడ వచ్చి ఈ సమస్యను ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ద్వారా ఇవ్వాలని ఇక్కడ చేరుకున్నాం. వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15-16 మాసాలు అవుతుంది. ఈ 15-16 మాసాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు ప్రకటించినటువంటి 6 పథకాలను కూడా పూర్తి చేయడంలో విఫలమవుతా ఉన్నారు. ఒక 2-3 పథకాలు తప్ప మిగతా ఏ పథకం కూడా స్థాయిలో కానీ అసలు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకనే మీరు ప్రకటించినటువంటి 6 పథకాలని
ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మొత్తం కూడా స్థానిక సమస్యల పైన ఎక్కడికక్కడ సభ్యులు జరిపి గ్రామాలకు వెళ్ళి వార్డులకు వెళ్ళి ప్రజలందరినీ కూడా కలుసుకొని వాళ్ళ విన్నపాలు విని ఇవాళ అధికారులకు మెమోరండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ నా ఒక్కటే విలేజ్ మరి అది ప్రాజెక్టుగా తీసుకొని ఒక్కొక్క మండలానికి ఒక్క ఊళ్ళో మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. అది సరైనది కాదు. ఇవాళ రైతులకు రుణమాఫీ 32,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 22,000 కోట్లు మాత్రమే ఇచ్చి ఇంకా 10,000 కోట్ల రూపాయలు బకాయి ఇస్తుంది. అదేవిధంగా ఇవాళ రైతులకు పెట్టుబడుల కొరకు రైతు భరోసా కింద వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు రాక ఇప్పటికీ రైతులు అనేక మంది రోడ్ల మీద కూర్చొని ఏంటంటే అయ్యా మాకు మద్దతు ధర రావడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మద్దతు ధర కల్పించాలి. నీళ్ళు అందక తర్వాత అనేక కారణాలు చేత పంటలు ఎండిపోయి పాడైపోతే ఆ పంటల్ని పరిశీలించి వాళ్ళకి నష్టపరిహారం అనేది ఇవ్వాలి. పంటల బీమా పథకం ద్వారా ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వాన్ని నష్టపరిహారం ఇవ్వాలి. అది జరగట్లేదు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో ఏంటంటే ఒకరి పైన ఒకరు దుష్ట పంచాంగం, నూటొంగంటే నూటొంగ చెప్పి మాట్లాడుకోవటం తప్ప దొంగ నోట్లు తయారు చేసేదని చెప్పి ఒక ఆయనంటే, మీరే చీటింగ్ చేశారని చెప్పి ఇంకొక ఆయనంటే, పంట పెట్టి తొక్కుతాను ఇంకొక ఆయనంటే, అంగిలా కూడా తిప్పుతాను ఇంకొక ఆయనంటే. తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్యలు ఏంటి? ఇవాళ రైతాంగ సమస్యలు ఏంటి, నిరుద్యోగ సమస్య ఏంటి, విద్యార్థుల సమస్య ఏంటి, పేదవాళ్ళ సమస్య ఏంటి, మహిళల సమస్యలు ఏంటి? మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటని కేంద్ర ప్రభుత్వానికి సోయించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సోయించాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఎన్నికలు లేని సమయంలో ఇవాళ ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి అసభ్యకరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఇవాళ దేశ స్థాయిలో పోటీ పెట్టే బాగా తినకునేటువంటి నాయకుడు ఉన్న రాష్ట్రం ఏపీ అని కాక అంటే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ వస్తే అంతకుముందు ఆ ఏపీ ఉండే. ఈ ఏపీ కంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధానమైన పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి సోయి లేకుండా ఇవాళ ప్రజల సమస్యలు మొత్తం కూడా పక్కదారి పెట్టేటువంటి విధంగా అనవసరమైనటువంటి విషయాలు మరి ఆ రకంగా తీసుకొచ్చి వాళ్ళు కాలయాపన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రభుత్వాల బాధ్యత కాదు, ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేయాలి. అది మర్చిపోయి ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతులు ఇవాళ వాళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల జీవితాలతోటి, ప్రాణాలతోటి చెలగాటం ఆడొద్దు. ప్రజల ద్వారానే మీరు అక్కడ కూర్చున్నారు, ప్రజలు తలుచుకుంటే మీకు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి లాగుతారు, అది మర్చిపోవద్దని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించి ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఎంతకాలం అనేది పెండింగ్లో పెడతారు, కోట్లాది రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని ఎప్పుడో పూర్తి చేస్తారు, అది ఎవరికి అర్థం కానటువంటి విషయం. డంపింగ్ యార్డ్ ఉన్నది, డంపింగ్ యార్డులో అక్కడ పోయి చూస్తే ఏంటంటే చుట్టుపక్కల ఎవరు అది పాలనాపురం చుట్టుపక్కల 5-6 గ్రామాల ప్రజలు అక్కడ ఉండే పరిస్థితి లేదు, నిద్రపోయే పరిస్థితి లేదు. తర్వాత పొల్యూషన్ విపరీతమైనటువంటి డస్ట్ అదంతా కూడా వస్తూ ఉన్నది. వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి, పంటలు కూడా మొత్తం కూడా దెబ్బతినేయడం జరుగుతూ ఉన్నది. అది ఎప్పటివరకు ఆ డంపింగ్ యార్డుని ఎప్పుడు డంప్ చేసి ఇంకో దగ్గర పండిస్తారో అర్థం కానిటువంటి విషయం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టారు పోయిన ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం ఆ కట్టినటువంటి ఇల్లు చేయడానికి కూడా మనకు మనసు లేదు, గట్టి పెట్టారు.
అవన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. అక్కడ రోడ్ల సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, ఏ సౌకర్యం లేకుండా కట్టి పెట్టారు. అందుకని ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అంతకుముందే చిట్టీలు ఏదో తీశారు. అవసరమైతే మళ్ళీ మీరు చిట్టీలు తీసాక కూడా బ్లాక్ సిస్టమ్ ద్వారా ఏదో రకంగా వెంటనే పేదలకు అన్ని హ్యాండ్ ఓవర్ చేయవలసిన అవసరం ఉంది. వందల వేల మంది దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారు. అయ్యా మాకు ఇల్లు లేవు, ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి ఆ రకంగా మెమోరాండం ఇస్తాం. ప్రభుత్వం అనేక సమస్యల్ని పెండింగ్ పెడతా ఉంది. ఇవాళ మన తహసీల్దార్ గారి స్థాయిలో అదేవిధంగా మన గారి స్థాయిలో కొన్ని పనులు ఉన్నాయి. తాతగడ్డలో ఈ కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటా ఉన్నారు. వాళ్ళ ఇళ్లకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాలనీని అభివృద్ధి చేయాలి. జ్ఞాపకం ఏంటంటే నోటీసులు ఇచ్చి బెదిరించడం అనేది జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ భూవను, ఆ భూవను అని చెప్పేసి పేదవాళ్ళు ఈ భూమి మీద పుట్టినందుకు కనీసం 12 గజాల జాగా ఇవ్వడానికి కూడా మనసొప్పదా? ఒకటో రెండో రూమ్ కట్టుకొని గొప్ప కట్టుకొని ఉండొద్దా? వాళ్ళు కష్టపడి పనిచేయడం లేదా? పేదవాళ్ళు శ్రమ చేస్తేనే కదా, కూలీలు రైతులు శ్రమ చేస్తేనే కదా ఈ సంపద ఉన్నది. అలాంటి కష్టపడి పనిచేసేటువంటి కూలీలకు ఒక 12 గజాల జాగా ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వేయడానికి కూడా మనసుపోకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఓట్లు వేస్తూ ఉన్నాం? ఎందుకు కష్టపడి పనిచేస్తున్నాం? పంటలు పండిస్తూ ఉన్నాం, భవనాలు కడుతున్నాం, రోడ్లు వేస్తూ ఉన్నాం, ప్రాజెక్టులు కడుతూ ఉన్నాం. ఎవరి వరకు? అంతవరకు ఏంటంటే మీరు మానవత్వంతో వ్యవహరించాలి. ఇవాళ తహసీల్దార్ గారి పరిధిలో, సబ్ కలెక్టర్ గారి పరిధిలో చేసేటువంటి పనులు దయచేసి మీరు రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్లు కానీ, పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఏవైతున్నాయో మీ పరిధిలో దయచేసి మరి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా మీరు తీసుకొని పరిశీలించి యుద్ధ ప్రాతిపదిక పైన వాటిని పరిష్కారం చేయడానికి మీరు కోరుకోవాలి. ప్రజల్ని వేధించడానికి కాదు మనం ఉన్నది, ఉన్నాయి పూల కొట్టడానికి కాదు, లేకపోతే ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. వాళ్ళు మీరు ఎక్కడ పనిచేసినా కూడా ఫలానా తహసీల్దార్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పట్టా వచ్చింది, ఫలానా అధికారి ఉన్నప్పుడు మాకు ఈ సాయం అందింది, ఆయన మంచోడని చెప్పుకోవాలి. కానీ ఫలానా తహసీల్దార్ ఉన్నప్పుడు మాకు అన్యాయం చేసింది, మా పట్ట కొట్టిందంటే మీకు వచ్చేది మీకు చేస్తున్నది కాదు. కొన్ని చోట్ల జరుగుతుంది. కాబట్టి మీ పరిధిలో ఉండి చేయండి. తర్వాత ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అవి పెండింగ్లో ఉన్నాయి. డంపింగ్ యార్డు దాన్ని వెంటనే వేరే చోటికి మార్చి ప్రజలకు అసలు ఇబ్బంది లేకుండా చూడాలి. ధాన్యానికి మద్దతు ధర రావట్లేదు, రైతులు ముట్టుకుంటా ఉన్నాం. మీరు ఆ ధాన్యానికి కూడా మద్దతు ధర వచ్చే విధంగా ఈ పరిధిలో చర్యలు తీసుకోండి. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వానికి మీరు రాసి పంపండి. ఆందోళన చెప్తా ఉన్నారు, పడుతున్నారు, ఇంతవరకు లేదు. అదే రైతు భరోసా అది అందరికీ ఇవాళ ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అనేక వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి రిప్రజెంటేషన్ మన తహసీల్దార్ గారు చూసుకొని వారి పరిధిలో సమస్యలు పరిష్కారం చేస్తూ వారి పరిధిలో కానటువంటి ప్రభుత్వానికి మరి ఆ రకంగా పై అధికారులకు తెలియజేసి దాని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మన మిర్యాలగూడ నియోజకవర్గ పట్టణ తరఫున తహసీల్దార్కి విజ్ఞప్తి చేస్తాం. విషయం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను తక్షణమే అమలు పరచడం గురించి తక్షణమే మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ పక్షాన మిమ్మల్ని మార్నింగ్ అండి. ఈరోజు మన రంగన్న గారు అట్లానే సిపిఎం పార్టీ మిగతా కార్యకర్తలు ప్రజలు కూడా వచ్చారు. దీనికి సంబంధించి చాలా స్కీమ్స్ గురించి కానీ దరఖాస్తుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇవి మా పరిధిలో ఉన్న వారికి మేము చేస్తాము. లేకపోతే మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి కూడా మేము సరైన చేసి అందరూ లబ్ధిదారులకి ఎలిజిబుల్ పర్సన్కి ఈ స్కీమ్స్ డబుల్ బెడ్రూమ్ కానీ ఇళ్ల పంట స్థలాలు కానీ తర్వాత ఇంకా మళ్ళీ స్కీమ్స్ ఎన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చే విధంగా చూస్తామని